నువ్వు ఇప్పుడు చదివిన తర్వాత అశుద్ధమా పరిశుద్ధమా? అశుద్ధమా పరిశుద్ధమా? అరే నువ్వు రోజు పొద్దున్న లెగిస్తే నువ్వు ఎరిగిన పెంటని పల్లెంలో వేసుకొని అది తిని మిగిలిపోయిన పెంటను పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కవర్లో వేసుకొని ఆకలేసినప్పుడల్లా నీ పెంటను నువ్వు తినే పెంటనా కొడక. ఎరా వేరే మత గ్రంథాన్ని అశుద్ధం అంటున్నావు, రామాయణాన్ని అశుద్ధం అంటే ఎలా ఉంటుందిరా? అరే లోఫర్ నా కొడక, అరే పెంట తినే పెంట నా కొడక చెప్పరా. రామాయణాన్ని అశుద్ధం అంటే నీకు ఎలా ఉంటుంది? హిందువులకు ఎలా ఉంటుంది? హిందువులారా ఆలోచించండి. ఇలాంటి నా కొడుకులు మతాల మధ్యలో గొడవలు పెడతానికి చిచ్చు పెడతానికి రోడ్ల మీద తిరుగుతున్నారు. మరి క్రిస్టియన్స్ ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? మీ మత గ్రంథాన్ని అశుద్ధం అంటున్నాడు ఆడు. ఆడికి ఎంతో ధైర్యం ఉంటే కొన్ని కోట్లాది మంది ఫాలో అవుతున్న ఒక మతాన్ని అశుద్ధం అంటున్నాడు ఆడు, పెంటతో పోలుస్తున్నాడు. ఏం చేస్తున్నారు మరి క్రిస్టియన్స్? వినండి చూడు, మూడు మాటలు బాగున్నాయా? అశుద్ధమా పరిశుద్ధమా అబద్ధమా? ఇది నువ్వు ఆలోచించండి. ఒకవేళ హిందువులారా ఆలోచించండి, రామాయణాన్ని ఎవరైనా అశుద్ధం అంటే మీకు ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. మహాభారతాన్ని అంటే పురాణాలను ఇతిహాసాలను మనం అశుద్ధం అంటే ఎలా ఉంటుంది? సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. అలా అంటే ఎలా ఉంటుంది? తప్పు కదా.